శృంగారం అంటే తెలియని వారు ఉండరు. ఇది ప్రతి ప్రాణికి అవసరమైన ఒక రసానుభూతి. సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించే అతి పవిత్రమైన ప్రక్రియ. ప్రతి స్త్రీ తన కోసమే సృష్టించబడిన తన నాయకుణ్ణి తన అనురాగంతో ఓలాలడించి తనకు తానుగా సంపూర్ణంగా అర్పించుకొని తన ప్రేమను సంపూర్తిగా సమర్పణ చేసేదే శృంగారం. మరి ఇది ఎందుకు తప్పుగా అందరూ భావిస్తున్నాము అని అంటే, దేనికైనా ఒక సమయం, ప్రదేశం, నీతి అనేవి చాలా అవసరం. తినడానికి, నిద్రించడానికి, పని చేయడానికి వేళ ఉన్నట్లే దీనికి కూడా సమయం, ఏ విధంగా ప్రవర్తించాలి అనేవి చాలా ముఖ్యం. అలాగే నీతి, నీతి లేకపోతే దాని పేరు వేరు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ శృంగారంతో మోక్ష సామర్థ్యాన్ని జయించవచ్చు అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు శృంగారం అంటే రొమాన్స్ అని కాదు. చాలా అందమైనది. మనసుని ఉల్లాసంగా చేసేది అని అర్థం. ఇది నిజం. మనసులోని శృంగార భావనలతో మనం పరమాత్ముష్టమైన సామర్థ్యాన్ని సాధించవచ్చు అని మన పూర్వ వాగ్యకారాలు నిరూపించారు. వారు పరిచయం చేసిన వారే ఈ శృంగార నాయకులు. శ్యామ్, అప్పు కొత్తగా పెళ్ళైన జంట. అప్పుని శ్యామ్ చాక్లెట్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. శ్యామ్ అసలు పేరు క్రిష్. కానీ అప్పుకి మాత్రం అతను శ్యామే. అలాగే అప్పు అసలు పేరు సారిక. కానీ క్రిష్‌కి మాత్రం ఆమె అప్పునే. పెళ్ళికి ముందు అప్పు కూడా క్రిష్ వాళ్ళ ఆఫీస్‌లోనే జాబ్ చేసేది. కానీ కొన్ని ఇబ్బందుల వలన ఆమె పెళ్లి కంటే చాలా ముందే ఆఫీస్ మానేసింది. నిజానికి ఆమె ఆఫీస్ మానేసిన తర్వాతే కాకతాళీయంగా క్రిష్‌ని కలవడం, ప్రేమలో పడటం, వెంట వెంటనే నిశ్చితార్థం, పెళ్లి అవ్వడం జరిగిపోయాయి. క్రిష్‌ది సొంత ఊరు వైజాగ్. ఆఫీస్ మటుకు హైదరాబాద్‌లోనే. అతను కూడా పెళ్లికి ముందు ఏవో కారణాల వలన లాంగ్ లీవ్ తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి ఆఫీస్‌లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. జాయిన్ అయ్యాడు కూడా. అయితే తనకి ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఇల్లు. పెళ్లికి ముందు దగ్గరలో ఏదో చాలా చిన్న పోర్షన్‌లో అద్దెకి ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ అద్దె ఇంట్లో ఉండటం కన్నా వైజాగ్‌లో ఏదైనా ఆఫీస్‌లో జాయిన్ అయితే కనుక అతనికి ఇంటి సమస్య ఉండదు. అక్కడ అతనికి సొంత ఇల్లే ఉంది కానీ, ఇక్కడ అతనికి కావాల్సిన ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇటు స్నేహితులను వదులుకోలేక, అటు ఇల్లు దొరకక అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అప్పు ఇంకా పుట్టింటిలోనే ఉంది. అతనే రోజు వచ్చి అప్పుతో కలిసి బయటికి వెళ్తూ ఉంటున్నాడు. ఇంట్లో అందరూ అతన్ని ఎంత బాగా చూసుకున్నా, వాళ్ళ ఇంట్లోనే ఉండమని ఎంతగా అడిగినా క్రిష్ ఒప్పుకోలేదు. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు క్రిష్ చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. అప్పు, గుడ్ న్యూస్, గెట్ రెడీ అంటూ లోపలికి వచ్చాడు. అతను ఆ టైంకి వస్తాడని తెలుసు కాబట్టి అప్పు రెడీగానే ఉంది. ఏంటి క్రిష్, ఈరోజు అంత హడావిడి? అప్పు వాళ్ళ అమ్మ కౌసల్య అడిగింది. ఏం లేదత్తయ్య, కొంచెం పని ఉంది. వచ్చాక చెబుతాను. అప్పు, క్రిష్ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అప్పు వాళ్ళింట్లో 2 కార్లు ఉంటాయి. అందులో ఒక కార్ సాధారణంగా ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు అప్పు వాళ్ళ కార్‌లోనే వాళ్ళు బయటికి వెళ్లారు. ఎక్కడికి శ్యామ్? సస్పెన్స్. కార్ ఒక విల్లా ముందు ఆగింది. అందులో ఒక 3 బెడ్‌రూమ్ ఇల్లు అమ్మకానికి ఉంది. సెకండ్ హ్యాండ్ అయినా కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరికీ ఆ ఇల్లు చాలా పెద్దదే కానీ క్రిష్ మంచి పెయింటర్. అతనికి ఒక రూమ్ కంపల్సరీగా కావాలి. అతని ఆఫీస్‌కి ఇటు అప్పు వాళ్ళ ఇంటికి కూడా అది దగ్గర. అందుకే ఆ ఇల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చేశాడు క్రిష్. ఇల్లు అప్పుకి కూడా చాలా నచ్చడంతో వెంట వెంటనే ఇల్లు కొనేయడం, గృహప్రవేశాలు అన్నీ చకచకా అయిపోయాయి. గృహప్రవేశానికి టైం ఎక్కువగా లేకపోవడంతో చాలా హడావిడి అయిపోయి అన్నీ ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేసుకోవాల్సి వచ్చింది.
దేనికి పెద్ద ప్రాబ్లం కాలేదు. కానీ బట్టలు కొనడానికే సారికకి చాలా ఇబ్బందయింది. అప్పుడు తన ఫ్రెండ్ సలహా మేరకు ఆన్‌లైన్‌లో చీరలని చెక్ చేసింది. అవి తనకి చాలా నచ్చడంతో పాటు తన బడ్జెట్‌లో ఉండటంతో వెంటనే అందరికి బట్టలు తీసుకుంది. గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ తరువాత క్రిష్ పేరెంట్స్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయాక, కౌసల్య కొన్ని రోజుల పాటు అప్పుకి తోడుగా ఉండి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా గడిచేప్పటికి ఇంకో 3 నెలలు గడిచాయి. అందుకే పెళ్ళయి 6 నెలలు గడిచేదాకా వాళ్ళిద్దరికీ సరైన ఏకాంతం దొరకలేదు. ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో శ్యామ్, అప్పు ఇద్దరే ఉంటున్నారు. శ్యామ్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాక సారికకి అస్సలు తోచడం లేదు. ఎందుకో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలని అనిపించడం లేదు. ఇంట్లో ఒక్కతి ఉండి చాలా బోర్‌గా అనిపిస్తుంది. మళ్ళీ ఆఫీస్‌లో జాయిన్ అవుదామని ఉంది కానీ, శ్యామ్ హనీమూన్‌కి వెళ్ళలేదు కదా! ఇప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకు? ఏకంగా తర్వాత జాయిన్ అవ్వొచ్చులే అని చెప్పాడు. అలాగని వాళ్ళు ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పటికే క్రిష్ చాలా లీవ్స్ వాడేసుకున్నాడు. ఆ రోజు క్రిష్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక సారికకి మళ్ళీ ఒంటరితనం అనిపించింది. ఆమె చాలా ఆలోచించింది. లాభం లేదు. ఎలాగైనా శ్యామ్‌ని ఒప్పించి ఆఫీస్‌లో చేరిపోవాలి. ఈ ఇయర్‌కి హనీమూన్ క్యాన్సెల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్తే సరిపోతుంది అని అనిపించింది. ఈ ఆలోచన ఆమెకి చాలా నచ్చింది. ఆ తర్వాత శ్యామ్‌కి ఇష్టమైన స్వీట్ చేసింది. హాట్ చేసి పెట్టి ఉంచింది. అతను వచ్చేటప్పటికి నీట్‌గా తయారై ఎదురు చూస్తూ ఉంది. క్రిష్ రాగానే సారికని చూసి కళ్ళెగరేశాడు. ఓ వాసికా, సజ్జికా అంటూనే ఆమెని అల్లుకుపోయి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే సారిక ఆ రోజు క్రిష్‌కి నచ్చినట్టుగా చాలా అందంగా తయారైంది. రోజు కూడా అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకునేది కానీ, ఈ రోజు మరీ ప్రత్యేకంగా తయారైంది. అందుకే ఆమెని చూస్తూనే అతనికి చాలా ప్రేమ వచ్చేసింది. జీ మేడం. క్రిష్ స్నానం చేసి నీట్‌గా తయారై వచ్చాడు. అతనికి ఆకలిగా ఉంది. అతను వచ్చేసరికి 2 ప్లేట్స్‌లో స్వీటు, హాట్ అరేంజ్ చేసి పెట్టింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఏంటో రాణివారు ఈరోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. అన్నీ నాకు ఇష్టమైనవే చేస్తున్నారు. ఏం ఇదివరకెప్పుడు నీకిష్టమైనవేమి చెయ్యలేదా? అయ్యో! చెయ్యకపోవడమే చాలా గొప్ప విషయమే చేశావు. హుహు. ఏమిటో అంత గొప్ప విషయం? నన్ను పెళ్లి చేసుకోవడం. అంతకన్నా నా జీవితానికి పరమార్థమేముంది చెప్పు? నిన్ను పొందేటందుకే పుట్టనే కొమ్మా! నిన్ను పొందకపోతే వృధా ఈ జన్మ. యాక్షన్ చేస్తూ అతను పిచ్చిగా పాడుతూ ఉంటే సారికకి నవ్వు ఆగలేదు. పడి పడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. మహానుభావా! ఆ పాట అలా పాడకూడదు. అది పాడిన వాళ్ళు వింటే సూసైడ్ చేసుకుంటారు. క్రిష్ ఉడుక్కున్నాడు. పెద్ద గొప్పలే. నువ్వే బాగా పాడతావని. ఒఫ్ఫో! మై డియర్ శ్యామ్ గారు. అంత ఉడుక్కోకండి సార్. మీరు బాగా పాడారు. కీప్ ఇట్ అప్. ఇంతకీ సంగతేంటి మేడం? ఈరోజు ఏదైనా స్పెషలుందా? అంతలా తయారయ్యారు? అని అడిగాడు నాటక ఫక్కీలో. ఏం చెయ్యమంటావు శ్యామ్? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అందుకే ఎక్కడికైనా తీసుకువెళ్తావేమోనని తయారయ్యాను. ఓహ్! అవునా? కానీ నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? డైరెక్ట్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాలనిపిస్తుంది కానీ. ఏంటి? సిగ్గు లేకపోతే సరి. కనీసం జాలైనా ఉందా? అయ్యో పాపం! ఒక్కతే ఇంట్లో ఉంది. దాని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏమైనా చెయ్యాలి అని ధ్యాస లేదు. ఆఫీస్‌కి వెళ్తే అంతే సంగతులు. ఒక ఫోన్ కూడా ఉండదు. పైగా ఇప్పుడు వచ్చి బెడ్‌రూమ్ అంట. బెడ్‌రూమ్. పో. కోపంగా మొఖం పక్కకి తిప్పేసుకుంది. సారీ అప్పు. చెప్పు ఎక్కడికెళ్దాం? సారిక ముఖం ఇంకా కోపంగానే ఉంది. నీకు తెలుసుగా మన ఆఫీస్‌లో ఎంత పని ఉంటుందో? ఊపిరి ఆడనంత పని.
పైగా ఆఫీస్‌లో అందరూ నన్నే అడుగుతారు. ఆ రిషిని కన్నెత్తి చూడరు. ఏం చెయ్యను? అందుకే టైం లేక నీకు ఫోన్ చేయడానికి కూడా వీలవ్వడం లేదు. అవునులే. వాళ్ళందరి అవసరాలే నీకు ఎక్కువ. ఊరికే ప్రేమించేసి పెళ్లి చేసేసుకుంటే సరిపోతుందా? నా అవసరాలు చూడనవసరం లేదా? రోజూ రాత్రి చూస్తున్నాగా అన్నాడు చిలిపిగా. సారికకి కోపం నషాలానికి అంటింది. నా అవసరమా అది? నీకు అవసరం కాదు కాబోలు. అది ఒక్కటే నా అవసరం కాబోలు. పో. ఏమైందే అప్పు? నీకివాళ కలహంతరితవే అయిపోతున్నావ్? ఆవిడెవరు? ఆఫీస్‌లో కొత్తగా జాయిన్ అయిందా? నీ పేరుకి తగ్గట్టే చుట్టూరా గోపికలే. నెరకపోయి ప్రేమించాను. చాలా మోసపోయాను. అయ్యో! అది నువ్వే. రోజూ స్వాధీనపతిగలాగా ఉండే నువ్వు ఈరోజు కొత్త కొత్త అవతారాలెత్తుతున్నావు? అబ్బా! ఏమైంది నీకివాళ? ఏమిటేమిటో చెబుతున్నావు? ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. కానీ ఈ పేరులు హా! ఎక్కడో ఎప్పుడో విన్నట్టు కాదు. కాదు, చూసినట్టు ఉంది. వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉంటారు? నేను ఎక్కడ చూశాను? క్రిస్ నవ్వేశాడు. ఎక్కడోలే. సరే, పద అలా బయటికి వెళ్ళొద్దాం. ఇద్దరూ సరదాగా అలా పార్కుకెళ్లారు. అక్కడ నెమ్మదిగా తన మనసులోని మాటని బయటపెట్టింది. క్రిష్, పొద్దుననగా వెళ్ళి ఏ సాయంత్రానికో వస్తావు. ఒక్కోసారి ఇంకా లేటుగా వస్తావు. ఒక్కోసారైనా ఆలోచించావా నా గురించి? నాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకో నాకు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలనిపించడం లేదు. నేను కూడా ఆఫీస్‌లో జాయిన్ అవుతాను. మన ఎండీ నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవ్వమని చెప్పారు. కాబట్టి రేపు ఒకసారి మన ఆఫీస్‌కు నేను కూడా వస్తాను. సరే, నీ ఇష్టం అన్నాడు ముభావంగా. ఇదివరకే వాళ్ళిద్దరికీ ఈ విషయం మీద చాలా సార్లు డిస్కషన్ అయింది. మళ్ళీ సారిక ఆఫీసు అని అంటూ ఉంటే ఇంకా ఆ విషయం పొడిగించడం క్రిష్‌కి ఇష్టం లేకపోయింది. సారీ శ్యామ్, నా వైపు నుంచి కూడా ఆలోచించు. ఇప్పుడు లీవ్ దొరకదు అని అనుకుంటే హనీమూన్‌కి నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. నెక్స్ట్ ఇయరా? మరి రిషి వాళ్ళు ఏమంటారో ఏమో? రిషి లీవ్ తీసుకునన్నదే లేదు. వాళ్ళకి లీవ్ ప్రాబ్లమ్ రాదు. కావాలంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తారు. అందరం కలిసే వెళ్ళాలని ఏముంది? అది కాక ఇద్దరూ ఒకటేసారి లీవ్ అడిగితే మన ఎండీ ఇస్తాడో ఇవ్వడో? మనం కొంచెం సెటిల్ అయ్యాక వెళ్దాం. కరెక్టే కానీ రిషిని చూడకుండా నేను ఉండలేను అప్పు. తెలుసు కదా! గారంగా అన్నాడు. హాట్. నువ్వు వెళ్ళి చూసుకున్నది నన్నా రిషినా? చూడు శ్యామ్, ఇప్పుడు నేను ఆఫీస్‌లో చేరకపోయినా నీకు లీవ్ దొరకదు. అది ఎప్పుడు దొరుకుతుందో ఏమో? అప్పటి వరకు నేను ఫ్రీగా ఉండాలి. గోళ్లు గోలుకుంటూ నీకోసం రిషి వాళ్ళని ఆగమనడం కూడా కరెక్ట్ కాదు. సరే, హనీమూన్ సంగతి తర్వాత. నేను కూడా ఆఫీస్‌లో జాయిన్ అయితే హాయిగా మనిద్దరం కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. ఇద్దరం కలిసి ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ పని చేసుకోవచ్చు. కలిసి రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అన్నాడు గట్టిగా నవ్వుతూ. ఛీ! పో. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. డిన్నర్ అయ్యాక సారిక కిచెన్ సర్దుకుంటుంది. తను వచ్చేసరికి క్రిష్ అలసిపోయినట్టున్నాడు. మంచి నిద్రలో మునిగిపోయాడు. క్రిష్‌ని అలా చూడగానే సారికకి జాలేసింది. ఆఫీస్‌లో పని ఎక్కువై ఉంటుందని పాపమని అనుకుంది. తను మధ్యాహ్నం కాసేపు పడుకుంది. అందుకో ఏమో నిద్ర రావడం లేదు. అయినా ఇప్పుడు టైం ఎంతని? 10 కదా! అప్పుడే నిద్ర ఎలా పడుతుంది? ఏదో బుక్ తీసింది చదువుదామని. ఏమీ చదవబుద్ధి కాలేదు. బుక్ ముయ్యబోతూ ఉండగా అప్పుడు కనిపించింది ఆమెకి 'శృంగార నాయకుల' అనే టైటిల్. ముందు ఛీ! ఇది మనకెందుకు అని అనుకొని మూసెయ్యబోయింది. అంతలోనే ఆమెకి 'స్వాధీనపతిగా' అని కనిపించింది. అరే! ఇందాక శ్యామ్ అన్న పేరు ఇదే కదా! అని ఇంట్రెస్టింగ్‌గా ఆ ఆర్టికల్ చదువుదామని చూసింది. కానీ అందులో ఏమీ లేదు. శృంగార నాయకుల మొత్తం 8 వాళ్ళ పేర్లు. స్వాధీనపాతిక,
వాసక సజ్జిక, విప్రలబ్ధ, విరహేత్ఖండిత, ఖండిత, పోషిత, భతృక, కలహంతరిత, అభిసారిక. వీరిని అష్టవిధ నాయకులు అంటారు. వీరే శృంగార నాయకులు. వీరికి నాయకులతో గల అనుబంధము, నాయకుని పట్ల ఉన్న ప్రేమ, నాయకునితో వారు ప్రవర్తించే తీరును బట్టి వారికి ఆయా పేర్లు వచ్చాయని ఉంది. ఒక్కొక్క పేరు కింద ఒక్కొక్క బొమ్మ చిత్రీకరించబడింది ఉంది. ఆ బొమ్మలు చూశాక ఆమెకి గుర్తుకొచ్చింది. ఇలాంటి బొమ్మలే శ్యామ్ కూడా పెయింటింగ్స్ వేశాడని. సారికకి ఆ నాయకుల పేర్లుని కానీ, వాళ్ళ గురించి కానీ ఏమీ తెలియదు. అప్పుడెప్పుడో పెళ్ళికి ముందు ఒకసారి వైజాగ్‌కి వెళ్ళినప్పుడు అనుకోకుండా క్రిష్ వేసిన పెయింటింగ్స్ చూసింది. అప్పుడే వాటి గురించి అడిగింది. కానీ అప్పుడు క్రిష్‌కి చెప్పడానికి టైం లేక చెప్పలేదు. ఆ తర్వాత సారిక దాని విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ చూస్తుంటే ఆ విషయం మళ్ళీ గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె క్రిష్ గదికి వెళ్ళింది. అక్కడ అతని పెయింటింగ్స్ అన్నీ ఒక పెద్ద బాక్స్‌లో ఉన్నాయి. ఆమె ఒక్కొక్కటి తీసి చూడసాగింది. అన్ని పెయింటింగ్స్‌లోనూ సారికే. ఎంత అందంగా వేశాడు నన్ను అని మురిసిపోయింది. అన్నీ తీశాక చివరగా స్వాధీనపతిగా కనిపించింది. అది కూడా సారికదే. ఆ బొమ్మ ప్రత్యేకత ఏమిటో సారికకి తెలియలేదు. దానివైపు అలా తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో "ఏం చేస్తున్నావురా?" అని మృదువుగా వినిపించిన గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకి గుండె ఆగినంత పనయింది. "అబ్బా! నువ్వా? ఇంకా ఎవరో అనుకున్నా" అంది చిరుకోపంగా క్రిష్‌ని చూసి. "నేనే. ఇంకెవరు వస్తారు మన గదిలోకి కానీ? ఇంతకీ ఏం చేస్తున్నావు?" "నువ్వు వేసిన పెయింటింగ్స్ చూస్తున్నా. నిద్రపోతున్నావుగా? ఎప్పుడు లేచావు?" "ఎప్పటికి నువ్వు రాకపోయేసరికి నిద్ర వచ్చేసింది. మంచి నిద్దట్లో ఉండగా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది." అది ఏమిటో అర్థమై, అమ్మో! ఈరోజు ఉపవాసమేనా అని బెంగ వచ్చి కళ్ళు తెరిచి చూశా. నువ్వు కనిపించలేదు. ఇంకా కిచెన్‌లోనే ఉన్నావా అని డౌట్ వచ్చి చూస్తే అక్కడ కూడా కనిపించలేదు. నా రూమ్‌లో లైట్ వెలుగుతుంటే వచ్చా" అని పక్కకి వచ్చి కూర్చున్నాడు. "ఈ స్వాధీనపతిక ఎవరు శ్యామ్?" "ఒక శృంగార నాయిక." "ఎనీ ఇంపార్టెన్స్?" "హ్మ్. ఉంది. నాయకుల ప్రధానంగా 8. ప్రతి అమ్మాయిలోనూ కనీసం ఒక నాయక లక్షణమైనా ఉంటుంది. కానీ సర్వసాధారణంగా 2, 3 లక్షణాలు కూడా కలిసి ఉంటారు. లక్షణాలను బట్టి స్త్రీ ఏ నాయికకు చెందినదో తెలుసుకోవచ్చు." "ఓహో! దాని వలన లాభం?" "లాభం స్త్రీని పూర్తిగా అర్థం చేసుకుంటే పురుషుని జీవితం హ్యాపీగా ఉంటుంది కదా!" "ఓహ్! నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావుగా! మరి నేను ఏ నాయకని?" నవ్వుతూ అడిగింది సరదాగా. "ఇంకేంటి? స్వాధీనపతిగా. నన్ను పూర్తిగా నీ కంట్రోల్‌లోనే ఉంచేసుకున్నావు కదా!" "ఏంటి? నేను నిన్ను కంట్రోల్‌లో పెట్టానా?" "సారీ సారీ. ఊరికే అన్నాను సరదాగా అప్పు. ఇప్పుడు రాత్రి 11 అయింది. రా పడుకుందాం." "మరి నాకు ఈ నాయకుల గురించి ఎప్పుడు చెబుతావు?" "ఎల్లుండి శనివారమే కదా! సెలువు. ఆ రోజు చెప్పుకుందాం కథలు. ఇప్పుడు అవ్వదు." "సరే." మర్నాడు ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్లారు. సారికని స్టాఫ్ మొత్తం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. రిషి కూడా సారికని చూసి "హే సారిక! హార్ట్‌లీ వెల్కమ్" అంటూ ఆహ్వానించాడు. ఒకప్పుడు సారికకి ఎవరైనా తనని సారిక అని పిలుస్తుంటే కోపం వచ్చేది. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. "ఏమీ లేదు రిషి. ఇంట్లో బోర్‌గా అనిపిస్తుంది. మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎండీని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమోనని ఇలా వచ్చా." "ఓకే. ఆల్ ద బెస్ట్" అన్నాడు నవ్వుతూ. ముగ్గురు రిషి రూమ్‌లో కూర్చొని ఉన్నారు. ఇంకా ఎండీ రాలేదు. ఆ రోజు పెద్దగా పని కూడా లేదు. "శ్రీ ఎలా ఉంది రిషి? ఈ మధ్య కనిపించలేదు."
సారిక అడిగింది. ఓ, నైస్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతనికి శ్రీ అల్లరి తలుచుకుంటే చాలు నవ్వొస్తుంది. అన్నట్టు శ్రీ వాళ్ళ కంపెనీలో కూడా వేకెన్సీ ఉందంట. మొన్న ఏదో మాటల్లో చెప్పింది. చూద్దాం. హా అప్పు, నువ్వు అక్కడ చేరితే నాయకులిద్దరూ ఒకే చోట ఉంటారు. అలా బావుంటుంది కదా అన్నాడు క్రిష్ నవ్వుతూ. ఏంటి అడిగాడు రిషికేమీ అర్థం కాక. ఈ విశాల ప్రపంచంలో 5 రకాల శృంగార పురుషులు, 8 రకాల శృంగార నాయకులు ఉంటారు. ప్రస్తుతం మనమిద్దరం శృంగార నాయకులం, వాళ్ళిద్దరూ నాయికలు అదన్నమాట. అబ్బా, నీ పాండిత్వంలో చంపేస్తున్నావురా. ఎండీ వచ్చిన తర్వాత సారిక వెళ్ళి కలుసుకుంది. ఆమెకి తిరిగి జాబ్ వచ్చింది. రోజు లంచ్ క్రిష్, రిషి కలిసి చేస్తారు. ఈ రోజు మాత్రం సారికని ఇంట్లో దింపేసి అక్కడే లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సారిక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ క్రిష్ రూంలోకి వెళ్ళింది. స్వాధీనపతిగా పెయింటింగ్ని చూస్తూ ఉంటే ఎంతో ముద్దుగా అనిపించింది. ఆమె కన్నుల్లో పిసరు గర్వం, నవ్వుల్లో చిన్న అహంకారం. కాని ఆ గర్వం కూడా అందంగానే కనిపించింది సారికకి. అందులో నాయికలాగా డ్రెస్సప్ అవ్వాలని కోరిక పుట్టింది సారికకి. కాని ఆ డ్రెస్సింగ్ ఎంతో శృంగారంగా ఉండి ఆమెకి సిగ్గువేసింది. చివరికి సరదాగా అలా డ్రెస్సప్ చేసుకుంది. క్రిస్ వచ్చేటప్పటికి ఆమె డ్రెస్సింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఆమెనలా చూడగానే క్రిష్కి ఆమె మీద విపరీతంగా మోహం కలిగింది. వెంటనే ఆమెని పొదివి పట్టుకొని లుకింగ్ సో అని ముద్దు చేశాడు. ఆమె సిగ్గుగా అతని నుంచి సున్నితంగా దూరంగా జరిగింది. ఎందుకో ఇలా తయారవ్వాలనిపించింది. "ఉమ్, బావున్నావ్. ఈమె స్వాధీనపతిక కాదా?" "అవును." ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోబోతూ ఉంటే, "వద్దు, ఇలానే ఉండు కాసేపు." అతను పెయింటర్ కదా, చిత్రాలలోనే అందాలను వెతుకుతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ప్రాణమున్న శిల్పంలాగా ఉన్న సారిక అతని కంటికి ఎంతో అపురూపంగా కనిపించింది. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎప్పుడు చూసినా క్రిష్కి మతిపోతుంది. ఇప్పుడు మరీ ముద్దుగా కనిపించింది సారిక అతని కళ్ళకి. వెంటనే మైనే పూఛే చాంద్ సే తూ దేఖా యా నహీ, మేరే యార్ కా హసీ. చాంద్ నే కహా చాందనీ కే కసం, నహీ నహీ. హిందీ పాటని చిన్నగా హమ్ చేస్తూ మళ్ళీ అల్లుకుపోయాడు. ముందు వెళ్ళి ఫ్రెషప్ అయి రా అని అతన్ని తరిమేసింది. ఆ తరువాత అతను తయారై వచ్చి మెల్లిగా ఆమెకి చెప్పడం మొదలుపెట్టాడు. అష్టవిధ నాయకులల్లో మొదటిది స్వాధీనపతిక. పతిక అంటే భర్తని కలిగిన స్త్రీ అని అర్థం. ఏ స్త్రీ అయితే తన భర్తని తన స్వాధీనంలో ఉంచుకుంటుందో ఆమె స్వాధీనపతిక. ఈ అష్టవిధ నాయకుల లక్షణాలు ఏ కాలంలో అయినా స్త్రీలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మనం ఇప్పటికీ స్త్రీలలో కూడా గమనించవచ్చు. ఆ స్త్రీలు ఏం సాధించారో, ఏం సంపాదించగలరో మనకి తెలియదు. కానీ శ్రీకృష్ణుణ్ణి తమ ప్రేమలతో బంధించిన అష్టవిధ నాయికలు మాత్రం ఇక్కడ శృంగార సామ్రాజ్యాది దేవతలై తర్వాత మోక్షలోక సామ్రాజ్యాది దేవతలు కూడా అయ్యారు. భరతుడు అనే నాట్యచర్యుడు రాసిన నాట్యశాస్త్రంలో శృంగార నాయకులు ఎవరు, ఎలా ఉంటారు అనే విషయం, వారి భంగిమలు అన్నీ కూడా విపులంగా ఉంటాయి. ఇకపోతే సామాన్య ప్రజలకి వీరి గురించి అందించిన వారిలో ముఖ్యులు జయదేవుడు అనే ఒరిస్సా కవి. ఆయన సంస్కృతంలో గీతాగోవిందం అనే కావ్యం రచించి అందులో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని తెలియజేశారు. ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత తెలుగులో క్షేత్రజ్ఞుడు అనే కవి కూడా మువ్వగోపాల పదాలు రాశాడు. అందులో శృంగార నాయకులకు శ్రీకృష్ణునితో తమకున్న అనుబంధాలని, కృష్ణుని మీద ప్రేమను, వారి విరహ వేదనలను మొదలైనవన్నీ ఎంతో శృంగార రసరమ్యమైన పాటలలో వినిపించారు.
అన్నమయ్యకి కూడా అష్టవిధానాయకులు ఇంకా ఎన్నో శృంగార పదాలు రాసినప్పటికీ అన్నమయ్యకి, జయదేవునికి, క్షేత్రజ్ఞునికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నమయ్య అన్ని రకాల పాటలు రాశారు. అందులో ఎక్కువగా శృంగారం రాశారు. ముద్దుగారే యశోద, చిన్ని శిశువు లాంటి పాటలలో ఆయన్నే యశోదనై వాత్సల్యాన్ని చూపించారు. బ్రహ్మమొక్కటే లాంటి పాటలలో అందరూ ఒక్కటే, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. భగవంతుణ్ణి ప్రేమను అందరూ పొందే హక్కు ఉందని చాటారు. శ్రీరాముడు నరసింహస్వామి మీద పాటలు రాసి ఆయన భక్తిని చాటుకున్నారు. కానీ జయదేవుడు కానీ, క్షేత్రయ్య కానీ కేవలం కృష్ణుణ్ణి మీదే రాశారు. క్షేత్రయ్య అయితే పూర్తిగా శృంగారం మీదే రాశారు. జయదేవుడు క్షేత్రయ్య కృష్ణుణ్ణి నాయకుడిని చేసి వీళ్ళే నాయకులై ఆ కృష్ణుణ్ణి మానసికంగా పూర్తిగా తమ వాణిని చేసుకున్నారు. అందుకే అవి అంత రసభరితంగా ఉంటాయి. మనకి ఇంత సంగీతాన్ని, సాహిత్యాన్ని, భక్తిని, రక్తిని అందించిన ఆ మహానుభావుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎలాగో అందర్నీ కవర్ చెయ్యలేము కదా! అట్‌లీస్ట్ ఈ ఇద్దరి గురించి చెప్పుకుందాము. పూర్వం ఒరిస్సాలో పూరికి జగన్నాథ క్షేత్రానికి సమీపంలో కిందుబిల్యం అనే గ్రామంలో భోజేదేవుడు, రమాదేవి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు జగన్నాథుణ్ణి భక్తిగా సేవించుకుంటూ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటూ సంతోషంగా ఉండేవారు. ఒకనాడు రమాదేవికి ఎందుకో విచారంగా ఉంది స్వామి. మనం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. తృప్తిగా కూడా ఉన్నాం. కానీ సంతానం లేకపోతే ఎందుకో విచారంగా అనిపిస్తుంది. దానికేదైనా మార్గం ఆలోచించవచ్చు కదా! భోజదేవుడు రమా! నువ్వు ఏనాడు ఎవ్వర్ని చివరికి భగవంతుణ్ణి కూడా ఇది కావాలి అని అడగకు. మనకేది ప్రాప్తమో అది మనకి లభిస్తుంది. నిర్మోహంతో కోరికలేమి లేకుండా నిరంతరం ఆ పరమాత్ముని మీదే మనసుని లగ్నం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేస్తే ఇప్పుడు తృప్తిగా ఉంటుంది. ఇంకా జన్మ ఉండదు. సంతానం కలిగినా సంతోషమే, లేకపోయినా సంతోషమే. కానీ దానికోసం ఏ ప్రయత్నము చెయ్యను. నువ్వు కూడా చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ఒకనాడు భోజునికి కలలో స్వామి కనిపించి, భోజా! నీ భార్య కోరిక ప్రకారం అతి త్వరలో నీకు నా అంశంతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతనికి జయదేవ అని నామకరణం చెయ్. స్వామి పలుకులు విని వెంటనే నిద్రలేచాడు భోజుడు. అతనికి చాలా ఆశ్చర్యమేసింది. వెంటనే భార్యను నిద్రలేపి, రమా! నువ్వు స్వామిని సంతానం కోసం వేడుకున్నావా? అని అడిగాడు. అవును అంది ఆమె తల వంచుకొని నెమ్మదిగా. ఆమెకి గుండెలు దడదడాలాడాయి. ఈ విషయం భర్తకి ఎలా తెలిసిందో ఆమెకి అర్థం కాలేదు. ఈ విషయం మీకెలా? నేను నిన్ను స్వామిని ఏమీ అడగవద్దు అని చెప్పాను కదా! ఎందుకు కోరుకున్నావ్? ఆమె నుంచి ఏమీ సమాధానం లేదు. సరే, నాకిప్పుడు కలలో స్వామి దర్శనమైంది. ఆయన్నే స్వయంగా సెలవిచ్చాడు. నీ భార్య కోరిక మేరకు త్వరలో ఒక సుపుత్రుడు జన్మిస్తాడు అని. ఆ మాటలు వినగానే ఆమె చాలా సంతోషించింది. స్వామీ! నేను మీ మాట కాదని తప్పు చేశాను. అయినా మనకి మేలే జరిగింది. స్వామి మనలని కరుణించాడు. కదా! ఆమె మాటలతో అతను కూడా ఏకీభవించాడు. కొంతకాలానికి అంటే 1170లో జగన్నాథునికి మాటలని నిజం చేస్తూ జయదేవుడు పుట్టాడు. అతను పుట్టినప్పట్నుంచి శ్రీకృష్ణుని మీద భక్తిలోనే మునిగిపోయి ఉండేవాడు. శాస్త్రోక్తంగా ఎలా పూజించాలో అలాగే పూజించేవాడు. అయితే ఆయనకి ఎటువంటి ప్రేమ, భావం లేదు. ఏ పులకింత లేదు. ఒక భావోద్వేగం లేదు. కృష్ణుని మీద ఎంత భక్తి ఉన్నప్పటికీ కృష్ణుని మీద ఆత్మీయ భావన లేదు. ఆయనకో దేవుడు. తను ఒక భక్తుడు. అంతే. జగన్నాథునికి జయదేవుణ్ణి చూస్తే నవ్వొచ్చింది. అతను పూర్తిగా తదాత్మతంద చెందడం లేదు. అతను ఆ మాధురానుభూతిని పొందాలంటే
అతనికి ప్రేమ తెలియాలి. ప్రేమ గొప్పతనం తెలియాలి. ఆ ప్రేమ భగవంతుని మీద కలిగినప్పుడు కలిగే రసానుభూతి తెలియాలి. ఆ ప్రేమ తెలియాలి అంటే పద్మావతి రావాలి. ఎవరు ఈ పద్మావతి? ఆమె గొప్పతనమేమిటి?